నెల్లూరు జిల్లాలోని జలాశయాలకు శ్రీశైలం నుంచి కృష్ణా నది వరదని చేరుతోంది. వర్షాభావ పరిస్థితులతో సాగుపై ఆశలు వదులుకున్న రైతులు ఇప్పుడు నాట్లు వేసుకునేందుకు రెడీ అవుతున్నారు. జిల్లాలోని ప్రాజెక్టులకు వరద మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. నెల్లూరు జిల్లా ప్రజలకు సోమశిల, కండలేరు జలాశయాలు వరప్రదాయనిగా ఉన్నాయి. పెన్నా నది పరివాహక ప్రాంతంలో వర్షాలు కురవకపోవడంతో సోమశిల జలాశయంలో నీరు అడుగంటిపోయింది. జలాశయ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కండలేరు జలాశయం పూర్తి సామర్థ్యం 68 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6 టీఎంసీల మేర నీరుంది. సాగు, తాగునీటి అవసరాలకు తగినంత నీరు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హెడ్ రెగ్యులేటరీ ద్వారా రాయలసీమ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. కర్నూలు, కడప జిల్లాల మీదుగా కృష్ణా నీరు సోమశిల జలాశయానికి వస్తోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 4000 క్యూసెక్కులుగా ఉంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక శ్రీశైలం నుంచి వచ్చే నీటితో పాటు రాయలసీమ ప్రాంతంలో వర్షాలు కురిస్తే ఆ నీరంతా కూడా సోమశిల జలాశయంలోకి చేరుతుంది. సోమశిలలో నీటి నిల్వ పెరిగితే అక్కడి నుంచి ప్రత్యేక వరద కాలువ ద్వారా కండలేరు జలాశయానికి నీటిని పంపిస్తారు. సోమశిల జలాశయం కింద దాదాపు 8 లక్షల ఎకరాల్లో మొదటి పంటను సాగు చేస్తారు. వివిధ ప్రాంతాల్లో ఆరుతడి పంటలను కూడా రైతులు పండించుకుంటారు. సోమశిల నుంచి కండలేరు జలాశయానికి నీరు చేరితే అక్కడి నుంచి వెంకటగిరి, గూడూరు, రాపూరు, సుళ్లూరుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి నియోజకవర్గాల్లోని 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మొత్తానికి సోమశిల జలాశయంలోకి వరద నీరు వస్తుండటం నెల్లూరు జిల్లా రైతుల్లో ఉత్సాహం నింపుతోంది.